హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 2026లో అందరికీ శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను గోదావరి స్టైల్‌లో గోదావరి నుంచి తీసుకొచ్చిన రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీనికి హెవీ ప్రాసెస్ ఏమి ఉండదు. రెగ్యులర్ కర్రీస్ ఎలా చేసుకుంటామో అలానే చేసుకుంటున్నాం. ఫస్ట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్‌ని హాఫ్ కేజీ ఫ్రాన్స్ అండి. ఈ ఫ్రాన్స్‌ని నేను నరం తీసేసి శుభ్రంగా క్లీన్ చేసేసాను. వాటిలో ఒక టేబుల్ స్పూన్‌కి పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే నీసు వాసన వస్తుంది కాబట్టి శుభ్రంగా పసుపు వేసి క్లీన్ చేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. ఒక కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో కలిపేసి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి మంచిగా వాటర్ మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ వాటర్ పోతాయో బాగా ఆయిల్ అనేది బాగా పైకి తేలిన తర్వాతన వాటర్ మొత్తం పోయినట్టు ఉంటుంది కదా, అప్పుడు ఈ ఫ్రాన్స్ అనేవి పక్కకు తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు అదే పాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను. ఆ 2 ఆనియన్స్ కూడా అండి అందులో వేసి ఒక 5 చిల్లీస్ యాడ్ చేసుకుందాం. ఆ తర్వాతన కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఎంత అంటే అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇది స్టీల్ కడాయి కాబట్టి కొంచెం అంటకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఆల్రెడీ ముందు మనం ఫ్రాన్స్ ఫ్రై చేసాం కాబట్టి అడుగంటుతూ ఉంటుంది, జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక నేను ఒక టమాటో యాడ్ చేస్తున్నాను. మీరు కొంచెం ఉంటే దాన్ని మిక్సీలో పేస్ట్ కింద చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు అట్లా ఇష్టం ఉండదు కాబట్టి నార్మల్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఆ ఆనియన్స్లో యాడ్ చేసుకున్నాను. ఇవి ఆయిల్ వస్తుంది పైకి, ఇందులో ఉన్న టమాటోలో ఉన్న వాటర్ కూడా మంచిగా పోయేంత వరకు, ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనకి టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. నేను సాల్ట్ వేసుకోవట్లేదండి, నేను కల్లుప్పు అయితే యాడ్ చేశాను. మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు ఆల్రెడీ ముందే యాడ్ చేశాను కాబట్టి నేను కొంచెం తక్కువే వేస్తున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా చిల్లీ పౌడర్, మాది కొంచెం కలర్ తక్కువ ఉంటుంది, మేము ఇంట్లో ఆడించుకున్న కారం అండి ఇది. మీది ఆశీర్వాద్ అట్లా యూస్ చేస్తే కనుక మీ కలర్ వేరేగా ఉంటుంది. మీ కలర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. ఇది కూడా ఈ కారం అనేది యాడ్ చేసాం కాబట్టి దీని యొక్క కారం స్మెల్ అనేది పోయేంత వరకు దాన్ని కూడా బాగా ఫ్రై చేయాలి. అట్లాగైతేనే టేస్ట్ ఉండదు. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ యాడ్ చేసి మంచిగా అటు ఇటు కలిపి కొంచెం వాటర్ యాడ్ చేయండి. నేను ఎక్కువ ఏం యాడ్ చేయట్లేదు. హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసి ఈ బాగా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసి ఆయిల్ బాగా పైకి తేలాలి. అలా అట్లయితే బాగుంటుంది, మస్తు ఉంటుంది. యాడ్ చేసిన తర్వాత కొంచెం అంతా మసాలా యాడ్ చేయండి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోండి. ఇంతే, ఈజీగా సింపుల్గా ఫ్రాన్స్ కర్రీ ఇంట్లోనే గ్రేవీగా రెడీ అయిపోయింది. హ్యాపీగా ఎంజాయ్గా టేస్ట్ చేసేయండి. అండ్ మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.